పోయిన నెలకి తేడా ఉందా? వండుకొని తిన్నావా? ఎట్లా అనిపిస్తుంది? మళ్ళా నువ్వు ఇందిరా మిల్ కట్టాక వచ్చాను ఇంకా ఇందిరా మిల్ కడతావుగా? సాంక్షన్ వచ్చిందమ్మన్నా? దోసకాయ పచ్చడి బాగుందమ్మా. ఇయ్యాల పెట్టినావు దోసకాయ పచ్చడి పాటల మీట్లో నలుగురా? నలుగురము అత్త మామ మీ కార్డు అలాగనే కదా? ఎట్లా పాత బియ్యం ఈ బియ్యం తేడా ఉందా? మంచిగా ఉన్నాయి సన్న బియ్యం. మంచిగా ఉన్నాయా? గతంలో తినేదా అమ్ముకునేదా మీరు? అంటే కంట్రోల్ బియ్యం అమ్ముకొని సన్న బియ్యం కొనుక్కునేది కొనుక్కునేది తిని తిని ఆస్తి వచ్చేది. ఎట్లా అనిపిస్తున్నాయి? మంచిగా అనిపిస్తున్నాయా? ఒంటి గంట నోరు అంటున్నావు, రోజు తింటున్నావుగా. అందుకే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గొప్పలు తినే అన్నం పేదలు కూడా తినాలి, ప్రతి ఇంట్లో సన్న బియ్యం ఉండాలని చెప్పి మన పండుగ తినే సన్న బియ్యం ఇలా రోజు మన ఇంట్లో పండుగ కావాలి. సంవత్సరానికి 360 రోజులు పండుగనే. మంచి అనిపిస్తుందా సన్న బియ్యం? సన్న బియ్యం ఇచ్చిన రేవంత్ రెడ్డి ఎవరిస్తారు మీకు సన్న బియ్యం? ఈరోజు గుమ్మలరావు మండలం మర్యాల గ్రామంలో మా యాదన్న అంజమ్మ ఇంటి పేరు కోరబోయిన యాదయ్య అంజమ్మ ఇంట్లో నిజంగా కడుపు నిండా భోజనం పెట్టారు. రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సివిల్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో ఏదైతే మొన్న పండుగ కానుకగా తెలంగాణ ప్రజలు బీదోళ్ళంతా కూడా ధనికులు తినే సన్న బియ్యం తినాలని చెప్పి ఉగాది నుంచి ప్రతి పేదోడి ఇంట్లో పండుగ వాతావరణం సృష్టించడం. నిజంగా ఇలా యాదన్న అంజమ్మ పెట్టిన బువ్వ తింటే చాలా తృప్తినిచ్చింది. సన్న బియ్యం నాణ్యతమైనటువంటి మంచి బియ్యంగా మంచి అన్నం తయారైంది. దాన్ని తినడం చాలా సంతోషంగా ఉంది. మర్యాదలో ఏ కుటుంబం అయినా ఒక పండుగ వాతావరణం చేస్తున్నారు. గత రేషన్ డీలర్ బియ్యాన్ని మేము 10 రూపాయలకు అమ్ముకునేది, కానీ ఇలా 10కి అమ్ముకుని 40 కొనుక్కొని తినేది. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సన్న బియ్యం తింటుంటే మాకు తృప్తిగా ఉంది. చాలా సంతోషం. మేము రేవంత్ రెడ్డి గారికి రుణపడి ఉంటామని చెప్పి మా అంజన్న అదేవిధంగా యాదన్న అంజమ్మ ఇద్దరు చెప్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. ఏ ఇంటికి పోయినా ఇదే పరిస్థితి. మేము బియ్యం తినకపోయేది, కంట్రోల్ బియ్యం అమ్ముకునేది, మళ్ళా బయట కొనుక్కొచ్చుకునేది దుకాణంలో అని చెప్తారు. ఈ బియ్యం వచ్చిన తర్వాత మేము కడుపు నిండా అన్నం తింటున్నాం, మా పిల్లలకు 3 పూటలు పెడుతున్నామని చెప్తారు. కాబట్టి నిజంగా ఈ మర్యాదలో ఇలా భోజనం చేయడం నా అదృష్టంగా భావిస్తూ తప్పకుండా ప్రతి పేదోడికి సంక్షేమ పథకాలు అందే విధంగా, అదేవిధంగా ఇప్పుడు ఈ యాదన్న అంజమ్మ ఇల్లు చూస్తే రేకుల ఇల్లు, తప్పకుండా ఇందిరా మిల్లు శాంక్షన్ చేసి అతి త్వరలోనే ఇందిరా మిల్లు కూడా కట్టిస్తామని చెప్పి ఇక మీరు కడుపు నిండా భోజనం చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి ఒప్పించారా మీకు ఇందిరా మిల్లు ఇస్తామని చెప్పి మాటిస్తున్నా. ఈ మర్యాల గ్రామంలో ప్రతి కుటుంబంలో సన్న బియ్యం తింటారు. గౌరవ ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. Subscribe us and press the bell icon for more interesting updates.